గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నేనున్నాను మిల్పిటాస్, కాలిఫోర్నియాలో. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టంలో జరగాల్సినటువంటి మార్పులు, ఎలాంటి ప్రక్షాళన అవసరం, యాక్చువల్గా విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఏం జరగాలి, వీటన్నిటి మీద ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయితే జరిగింది. మనతో పాటుగా దశాబ్దాల తరబడి మన దగ్గర ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, అందులోనూ బడికి వెళ్ళాల్సినటువంటి పిల్లలు ఆ ఏజ్లో బడిలోనే ఉండాలి అనే ఆ కాన్సెప్ట్తోనే ఎంవి ఫౌండేషన్ ఏర్పడింది. ఆ ఎంవి ఫౌండేషన్లో భాగంగా దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళు, పిల్లలు, వీటన్నిటి గురించి సమగ్రమైనటువంటి అధ్యయనం చేసినటువంటి వెంకటరెడ్డి గారు మనతో పాటుగా ఉన్నారు. నేషనల్ కన్వీనర్ వెంకటరెడ్డి గారు, నమస్కారం. సో మనం తెలంగాణలో జరిగినటువంటి ఓల్డెన్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నాము. 14 ఏళ్ల లోపే కాదు, బడి పిల్లలందరూ బడిలో ఉండాలి అనే కాన్సెప్ట్. ఇప్పటికి మీరు ఇన్ని కంట్రీస్ తిరిగి వచ్చిన తర్వాత ఇప్పటికీ మనం ఆజాదీ కా అమృత మహోత్సవం అనుకుంటున్నాం. 77 ఏళ్ళు అయిపోయింది, 78 ఏళ్ళు అయింది, ఇలాంటివన్నీ లెక్కలు చెప్పుకుంటున్నాం. కానీ మీ అబ్జర్వేషన్లో ఆల్మోస్ట్ ఒక 4 దశాబ్దాలుగా మీరు పోరాటం చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఒక మార్పు వచ్చింది అంటే ఎందులో వచ్చింది మీకు? చాలా సంతోషం. మంచి సబ్జెక్టు. అండ్ ఇక్కడ అమెరికాలో కలుస్తాం అనుకోలేదు. నిజంగా ఇది చాలా మంచి సబ్జెక్ట్ మీద ఇక్కడ కలుసుకున్నాం. మంచి ప్రదేశం ఇది. ముఖ్యంగా ఒకవేళ చూస్తే మనకు 2 భాగాలు మన తెలంగాణకు పూర్వము, తెలంగాణ తర్వాత. స్వాతంత్రానికి పూర్వము, స్వాతంత్రానికి తర్వాత ఇంట్లో డివైడ్ చేసుకుంటే, ఇండిపెండెన్స్ తర్వాత కూడా మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. హయ్యర్ ఎడ్యుకేషన్ మీద చాలా మంచి శ్రద్ధ పెట్టాము, చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాము. అయితే రాను ఏమైందంటే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సబ్జెక్ట్ కూడా స్టేట్ సబ్జెక్ట్ కిందకి వచ్చింది. ఎడ్యుకేషన్ కాంకరేట్ లిస్ట్లోకి వచ్చింది. ఆ తర్వాత కేంద్రం కూడా నిధులు ఇవ్వడము కొంత దశలో అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ మీద మీరు మాట్లాడినట్టుగా మనం అందరం కలిసి పనిచేసినాం. దాదాపుగా కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు అండ్ ఎన్జిఓ, ఎంవి ఫౌండేషన్ లాంటి స్వచ్ఛంద సంస్థలు కలిసి చేసిన ప్రక్రియ అది పెద్ద ఎత్తున రిజల్ట్స్ ఇచ్చిందనే చెప్పాలి. దాని నుంచి అడల్ట్ లిటరసీ కూడా నడిచింది. అయితే అడల్ట్ లిటరసీలో మాకు చెప్పింది ఏంటంటే, గవర్నమెంట్కు తల్లిదండ్రులు చెప్పింది అంటే, మా చదువులోకి ఏదో చదువుతుంది కానీ ఈ పిల్లల గురించి ఆలోచించండి అని చాలా స్పష్టంగా 20 ఏళ్ళ కిందనే చెప్పింది. మా లైఫ్ ఏదో గడిచిపోతుంది, బట్ ఫ్యూచర్ 25 ఇయర్స్ కింద వాళ్ళు కనిపెట్టేది ఏంటంటే, ఎడ్యుకేషన్ ద్వారానే విముక్తి, ఇంకా వేరేది లేదు అని తెలిసింది. నైట్ స్కూల్స్ వాళ్ళ అడల్ట్ లిటరసీ నుంచి వచ్చిన డిమాండ్ ఏంటంటే, పిల్లలను చదివించండి, బాగా మాదైపోయింది. అది గమనించని తనం ఇప్పుడు చూస్తున్నాయి. మనం మాట్లాడదాం ఇంకా. కానీ ఆ ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ను గమనించకపోవడం వల్ల ప్రభుత్వాలు ప్రైవేట్ వాడు గమనించారు. సో ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో అతి ముఖ్యమైన విషయం విద్య. పిల్లలందరూ కొట్లాడింది అంతే కదా, మా పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కొట్లాడింది మంచి ఎడ్యుకేషన్ వస్తుంది, మంచి డెవలప్మెంట్, మన వనరులతో మనం పెట్టుకుందాం. ఇది ఒక చాలా ప్రధానమైన డిమాండ్. మనమందరం కూడా అందులో పాల్గొన్నాం కూడా. అందుకోసం మనకు ఆశ ఉండే ఫుల్ టైం పనిచేసినాం తెలంగాణ ఉద్యమానికి. సో కేజీ టు పీజీ అనేది. సో పోస్ట్ తెలంగాణ మనం కొంచెం డిస్కషన్ ఎక్కువ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వేరే మాట్లాడిన లాభం లేదు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న 60 లక్షల మంది భవిష్యత్తు గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ అంటే 70 లక్షల మంది. సో ఒక 70 లక్షల మంది అంటే దాదాపుగా 1/3 పాపులేషన్. అండ్ 3 to 18 ఇయర్స్ తీసుకుంటే 1 crore పాపులేషన్. సో 1 crore పాపులేషన్ గురించి మాట్లాడాలి అంటే చాలా విషయాలు మాట్లాడాలి మనం. అండ్ అందులో మనం ఎక్కడో దగ్గర ఒక సంకల్పం అనేది, రాజకీయ సంకల్పం అనేది మిస్ అయింది. మిగతా అన్నిటి మీద ఎంతైతే పెట్టారో, పోయిన ప్రభుత్వం కానీ ఇరిగేషన్ మీద ఎంతైతే సమయం వెచ్చించారో అంత సమయం వెచ్చించలేదు. యాక్చువల్లీ రివర్స్ కావాలి. దీని మీద ఎక్కువ పెట్టవలసింది. అది ఎవడైనా చేస్తాడు. ఇప్పుడు రాజకీయ సంకల్పం అంటారా, ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి సంకల్పం అది? ఇట్స్ ఎ పొలిటికల్ విల్ అనేది తీసుకున్నప్పుడే ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తాయి. ఎందుకంటే
ప్రభుత్వాలకు ఇది ఉంది, రాజకీయంగా చదివించాలని ఉంది పిల్లలకు అంటే ఎంటైర్ మిషనరీ కదులుతుంది అంతే. దట్ ఈస్ వేర్ ద పొలిటికల్ విల్ అనేది చాలా ముఖ్యం. ఎక్కడో దగ్గర మిస్ అయినాం అనేది మా అనుభవంలో. అంటే మనం చాలా ఎండ్గా పనిచేస్తున్నాం కాబట్టి ఎక్కడో దగ్గర ఈవెన్ బయట పిల్లలు బడికి రావాలనేటప్పుడు రాజకీయ సంకల్పం ఉండే, అందుకోసం పిల్లల్ని చేయగలిగినాం మనం. ఒక స్వచ్ఛంద సంస్థ చేస్తే సరిపోదు, ఒక మూమెంట్ లాగా ముఖ్యమంత్రి అక్కడ పోయినప్పుడు మాట్లాడేది, ఇంకెక్కడో మాట్లాడేది, ఎడ్యుకేషన్ అనేది ఉండేది. కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎంటైర్ మిషనరీ కదిలింది. ఆ తర్వాత మిస్ అయింది, అది ప్రాబ్లం. సో ఇప్పుడు మళ్ళీ మనం తెలంగాణ గురించి మాట్లాడుకుంటే 11 ఏళ్ళు కంప్లీట్ అవ్వబోతున్నాయి, మళ్ళీ 12వ ఏటకి రాబోతున్నాము అనుకున్నప్పుడు ఇప్పటికి కూడా వస్తున్నటువంటి కొన్ని వార్తలు, కొన్ని చిత్రాలు, వీడియోలు చూసినప్పుడు ఒక్క బాత్రూమ్ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి వందల మంది అమ్మాయిలు లైన్లలో ఎదురు చూస్తూ ఉంటారు. సో మనం గతంలో కూడా అనుకున్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాటర్ ఉండాలి, శానిటరీ ప్యాడ్స్ ఉండాలి, ఇలాంటివన్నీ అనుకున్నప్పుడు ఆ ఫోటోలు కూడా మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ ప్రాపర్గా లేదు. పిల్లలు కూడా కలెక్టర్ వస్తే తప్ప మా సమస్యలకు పరిష్కారం కాదు అని వాళ్ళు కూడా నడిచిపోతున్నటువంటి పాదయాత్ర, ఎన్ని కిలోమీటర్లు అయినా పర్లేదు అంటే ఇప్పటికీ వాళ్ళు మా చదువు మేము చదువుకోవడానికి రెడీగా ఉన్నాం, కాకపోతే మాకు కావాల్సినటువంటి వసతులు కల్పించండి అనే వాయిస్ పిల్లల దగ్గర నుంచి వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ అది. అండ్ మన పరిస్థితి తెలంగాణలో ప్రాబ్లం ఏమైపోయిందంటే పిల్లలందరినీ చదివించాలి, సమానమైన విద్య అందించాలి అనే దృక్పథాన్ని లాంగ్ టర్మ్ ప్లాన్ చేయలేదు మనం. సో ఉన్న దాంట్లోనే సదరడం మొదలుపెట్టారు. అండ్ ఫండింగ్, ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాయిలెట్స్ ఇవన్నీ కావాలంటే అడిషనల్ ఫండింగ్ దాదాపుగా రాష్ట్ర బడ్జెట్లో 20% ఉండాలి మినిమం. అది చాలా మోడరేట్. ఇంకా మంచిగా దిల్ కోల్కే చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టవచ్చు. కానీ మన దగ్గర యావరేజ్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి యావరేజ్ 7% బడ్జెట్. ఆ 7%లో కూడా చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లు పోతాయి. కానీ ఈ పిల్లలకు ఇంకొకటి డిజైన్ చేసినప్పుడు స్కూల్స్ విచిత్రం ఏంటంటే ఒక ఇల్లు కట్టుకుంటే ఒక టాయిలెట్ కట్టుకుంటాం. ఇంత పెద్ద స్కూల్ కడతాము, అందులో డిజైన్లో టాయిలెట్స్ ఉండవు. సో స్కూల్ కట్టినాక టాయిలెట్స్ కోసం ఆలోచిస్తాం. సో ఆ డిజైన్లోనే ప్రాబ్లం ఉంది. అండ్ ఫండింగ్ చాలా ముఖ్యం. ఏంటంటే దేశమంతా 15% యావరేజ్ ఉంటుంది రాష్ట్రాలు పెట్టుకున్న ఖర్చు, మనం ఇది 7%లో ఉన్నాం. 7%లో కూడా మెజారిటీ శాలరీలు పోతాయి. అందుకోసమే శాలరీలు పోతాయి. ఎందుకంటే ఒక 15%, 20% శాలరీ 7% పోయినా మిగతా అన్ని డబ్బులు ఎక్కడ ప్రాబ్లం ఉండే అది చూడవచ్చు. సో అది ఒక పెద్ద ప్రాబ్లం. మనం అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం. బట్ ఆ గవర్నమెంట్ చెప్పినాం, ఈ గవర్నమెంట్ చెప్తాం, అందరూ కూడా అదే తోవలో ఉన్నారు. 15% చేయలేదు. రెండవది ఏమిటంటే రెసిడెన్షియల్ స్కూల్స్ మన దగ్గర ఇప్పుడు పిల్లలు రోడ్డు ఎక్కడ 18 years వరకు ఓటు హక్కు ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినామంటే మేము చూసుకుంటాం మీ గురించి, మీ గురించి మొత్తం పొలిటికల్గా లేదా అడ్మినిస్ట్రేషన్గా మేము చూసుకుంటాం. మీ బాధ్యత మాది, ఒక భరోసా కల్పించండి. ఏ పిల్లల్ని కడుపులో ఉన్న పాప నుంచి, అందుకోసం ICDS, అంగన్వాడీ అక్కడి నుంచి మొదలైతే 18 వరకు, బిలో 18 అంటారు దాన్ని. 0 అంటే పాప కడుపులో ఉంది, ఏం ప్రాబ్లం లేదు, తెలంగాణలో నువ్వు పుట్టవచ్చు అని భరోసా ఇవ్వడం. దాట్ భరోసా లేని తనం నుంచి స్కూలు పుట్టుతుంది, పెరుగుతుంది. స్కూల్లో పిల్లలు రోడ్ల మీదకి రావడం, వాళ్ళ స్లోగన్స్ వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి ఎంత కసి బడి మీద ఉంది, చదివి తీరుతాం. ఆ కసిని గమనించకుండా ఉంటే వాళ్ళ లోపల స్లోగా ఓహో ఈ ప్రభుత్వం మనది కాదు, మా కోసం లేదా అనే డౌట్ వచ్చే ఆ మైండ్స్లో ఆ డౌట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు విత్డ్రా అయిపోతుంది, ప్రభుత్వం మన కోసం లేనట్టుంది, ప్రైవేట్కి ఎంతో అంత సంపాదించి ఖర్చు పెట్టాలి అనే దశకు పోయి. సో అందుకోసం పిల్లలు అలా చేయడానికి వీలు అసలు రోడ్డు మీదకి ఎందుకు రావాలి? వాళ్ళ బాధ్యత మనం తీసుకోవాలి, ఆ జిల్లా వాళ్ళు తీసుకోవాలి. 3 రోజుల కింద మనం చూసాం, లైన్ కట్టి ఒకటే బాత్రూమ్ ఉంటుందా, ఒక 3400-200 మంది పిల్లలు ఒకటే అది ఊహించడానికి కూడా అది పిల్లలందరూ విశ్వాసంతో బడికి వచ్చారు. విద్య ద్వారానే విముక్తి, అది క్లియర్ సైన్ చేసిండు. విద్య ద్వారానే విముక్తి. ఇక మాకు ఏమొద్దు బాస్, విద్య మంచిది ఇవ్వండి, అదే అంటారు ఎప్పుడు అడినారండి. ఇవన్నీ ఎవరు ఏమన్నారు, మాకు విద్య మంచిది ఇవ్వండి. 60% ఎక్స్పెండిచర్ పోతుంది విద్య, వాళ్ళ ఖర్చులు ప్రైవేట్ పోతున్నారు కాబట్టి. సో అది ఫండింగ్తో ముడిపడి ఉంది.
అండ్ ఒక దృక్పథంతో ముడిపడింది. అండ్ పిల్లలందరూ సమానమే అని అనుకోకపోవడం నుంచి పిల్లలందరూ సమానం అంటే వేరే ఉంటుంది. మనం ఇప్పుడు అమెరికాలో ఉన్నాము. నిన్న మనం పోయాము అది నేను చెప్పాలి మీకు. ఇంత పెద్ద ప్రైవేట్ కంపెనీలో పాపకు అండ్ ప్రెగ్నెన్సీ మదర్కు ఒక సపరేట్గా రిజర్వేషన్ ఉంది పార్కింగ్ ఏరియా కోసం. ఎంత సెన్సిటివిటీ ఉంటే అంత మనం చెప్తే ఏమంటారు, నమ్ముతారో నమ్మరు. మీరు ఉన్నారు కాబట్టి సుబూతి మంచిది. సో ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక కోట్ చేస్తుంది టెస్లాకి సంబంధించి. వెంకటరెడ్డి గారు నేను వెళ్ళి విజిట్ చేసినప్పుడు ఇక్కడ పార్కింగ్ ఏరియా సపరేట్గా డిసేబుల్డ్ పీపుల్ కోసం ఎలా ఉందో ఎక్స్పెక్టెడ్ మదర్స్ కోసం కూడా సపరేట్గా పార్కింగ్ ఏరియా అనేది ఉంది. ఒకవేళ వైలేట్ చేసి ఎవరైనా అక్కడ పార్క్ చేసుకుంటే $250 ఫైన్ అనేది కూడా ఉంటుంది. సో కేవలం ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళ కోసమే కాదు, ఆ మదర్ తన గర్భంలో మోస్తున్నటువంటి బిడ్డకు కూడా రైట్స్ కల్పించడం అనేది. దట్ ఈస్ వేర్ మన దగ్గర అంత సెన్సిటివిటీ, అంటే పిల్లలందరూ సమానం అని అనుకోని తరం నుంచి వస్తుంది. సో అక్కడో దగ్గర మన అందరం కలిసి గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు వాళ్ళ బ్రాండ్స్తోని కొన్ని స్కూల్స్ కడుతున్నారు. లాస్ట్ టైం రెసిడెన్షియల్ స్కూల్స్ అని పెట్టారు, 1000 స్కూల్స్. ఇప్పుడు సమస్య వస్తుందంటే అవే 60% రెంటెడ్ బిల్డింగ్స్. రెంటెడ్ బిల్డింగ్ ఎప్పుడైనా ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఆఫీస్కో దేనికో కడతారు. ఒక రెసిడెన్షియల్ పిల్లల కోసం అంటే ప్లంబింగ్ ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి. వాళ్ళకి రెంట్ ఇస్తున్నాం కరెక్టే, కానీ వాడు ఎందుకు చేస్తాడు? వాడు ఇవన్నీ చేయాలంటే వాడు చాలా టైం తీసుకుంటాడు. సో అది ఒకటి, సొంత బిల్డింగ్లు కట్టాలి ఒకటి. అండ్ నిర్వీర్యమైపోతున్న ప్రభుత్వ విద్య అది గ్రామాలలో. సో గ్రామాలలో ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే అంతా స్కూల్ టీచర్ని సరిగ్గా రిక్రూట్మెంట్ చేయాలి. మనం అమెరికాలో ఉన్నాం కాబట్టి మళ్ళీ చెప్తాను నేను, ఇక్కడ స్కూల్ బోర్డు ఉంటుంది ఎలక్టెడ్, వాళ్ళ ఆధ్వర్యంలో డీసెంట్రలైజ్డ్, వాళ్ళకు ఫండ్స్ వస్తాయి, వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆ పౌరుల ఆధ్వర్యంలో బడి నడుస్తుంది. మన దగ్గర పౌరులే లేరు, అసలు గవర్నమెంట్ బడి అయిపోయింది. మా బడి అనేది ఓనర్షిప్ లేనితనం చేసింది మన వాళ్ళు. సో దాంతో ఏమైందంటే ఇప్పుడు గద్వాల ప్రాంతంలో మ్యాథ్స్ టీచర్ ఉండడు, సైన్స్ టీచర్ ఉండడు, చాలా చోట్ల. అయినా అకాడమిక్ ఇయర్ మొత్తం అయిపోతుంది. ఇమాజిన్ మన పిల్లలు ఇక్కడ, నేను చెప్తా, వీళ్ళు మంది పిల్లలు. మన పిల్లలకు టీచర్ లేకుండా ఏదన్నా స్కూల్కి పంపిస్తామా? మన అంటే అర్థం పొలిటికల్స్, బ్యూరోక్రాట్స్, హూఎవర్ ఈ సమాజం నుంచి లాభం పొందిన, లబ్ధి పొందిన వాళ్ళందరూ సమాజం నుంచి దూరం పోయి ఈ పిల్లల గురించి ఆలోచించలేదు. సో ఈ డివైడ్, టాయిలెట్స్ కోసం మీరు మొదలుపెట్టింది లైన్లో నిలబడడం, మన పిల్లలు నిలబడితే అది భరించలేము. సో దట్ ఈజ్ వేర్ ఎక్కడో దగ్గర ఈ నైబర్హుడ్ స్కూళ్ళు బాగు చేయాలి, మంచి క్వాలిటీ స్కూల్స్ పెంచాలి అనేది మిస్ అయినాం మనము. అది దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఈ రేపటి సమావేశంలో కూడా అదే మాట్లాడాలనుకుంటున్నాం. ఈ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు వీళ్ళందరూ కలిస్తేనే అవుతుంది. సో ఇప్పుడు మీరు యూఎస్లో ఉన్నారు, ఇక్కడికి చాలాసార్లు విజిట్ చేసిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో రన్ అయ్యేవి, అటు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు. ఇక్కడ మనకేంటి మంచి ఇంగ్లీష్ మీడియం లేకుంటే కార్పొరేట్ స్కూల్లో అక్కడైతే ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయి, చదువు మంచిగా ఉంటుంది అనేది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ టీచర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ప్రైవేట్కే వెళ్తే బాగుంటుంది, గవర్నమెంట్ దాంట్లో ఏముంది అనేది. బట్ ఇక్కడ మాత్రం క్వైట్ ఆపోజిట్, మొత్తం అంతా ప్రభుత్వం చూసుకుంటుంది. అందులో ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆ స్కూల్లో మాత్రమే చదవాలి అండ్ అదే లొకాలిటీలో చదవాలి. ఇక్కడ మళ్ళీ రికమెండేషన్లు కానీ ఇలాంటి వ్యవస్థలు అనేవి కూడా ఏమీ ఉండదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది క్రక్స్. నేను ఒకసారి చెప్పాను మన ఒక సమావేశంలో, మన లీడర్స్ అంతా విదేశాలకు పోతారు. ఈ మూసీ డెవలప్మెంట్, బ్రిడ్జ్లు ఎట్లా కట్టాలి, ఇవన్నిటి పోతారు. ప్రతి ఒక్కరు వచ్చి స్కూల్ ఇక్కడ స్కూల్స్ ఇక్కడ ఎట్లా నడుస్తుంది విధానం. అండ్ పబ్లిక్ ఫండింగ్తో మనం పబ్లిక్ ఫండ్ తక్కువ పెడతలేము. 18,000 crores, 21,000 crores స్కూల్ ఎడ్యుకేషన్కి 18,000 crores పెడతాం. తక్కువ డబ్బు కాదు, లారీలు పెడతాయి లెక్క పెడితే. కానీ అండ్ ప్లస్ ఇక్కడ మీరు అన్నట్టుగా ప్రభుత్వాలు ఏం చేసినాయంటే పిల్లలందరూ సమానమే అని ఆలోచించారు. అదే డిఫరెన్స్. అండ్ ఆ నైబర్హుడ్లో ఆ మేయర్ కొడుకు కానీ, లేదా మన ఐటీ పిల్లలు కానీ, లేదా ఇంక తక్కువ జాబులు చేసే వాళ్ళ పిల్లలు ఆ ఏరియాలో ఉంటే అందరు అదే బడికి పోవాలి. అది నిబంధన, అది చట్టం. ఇక్కడ
వేరే స్కూల్కి పోవడానికి లేదు. అప్పుడు ఏమవుతుంది, ఆ ఏరియాలో ఉన్న స్కూలు మేయర్ కొడుకు వాళ్ళకు అందరు పోతుంది కాబట్టి స్కూల్ బాగుపడడానికి అవకాశాలు చాలా ఉంటాయి. మనది ఆ బస్సు మిస్ అయింది. ఇప్పుడు కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు చెప్తున్నది అది. నేను కూడా అందులో ఉన్నా కాబట్టి అడ్వైజర్గా నేను చెప్తున్నది ఏంటంటే ఒక 4-5 స్కూళ్ళను మండలానికి బెస్ట్ డెవలప్ చేద్దాము. అవి తప్పకుండా డిమాండ్ వస్తుంది, క్రియేట్ అయ్యి. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్కి ఎందుకు పోతున్నారంటే ఇంత డిమాండ్ బాగుంటుంది, చదువు తిండికి పోతున్నారు అనుకుంటారు కొందరు, భోజనానికి పోతున్నారు. పిల్లల్ని 200 కిలోమీటర్ల దూరంలో చేర్పించడం 5వ తరగతి. అండ్ వాళ్ళు అక్కడ ఎందుకంటే మా పిల్లలు చదువులు ఉండదు. ఈవెన్ చదువుకోని వాళ్ళు కాదు ఇది చెప్పేది. అక్కడ గవర్నమెంట్ స్కూల్కి పోయింటారు కదా లోకల్గా తల్లిదండ్రులు. ఇప్పుడు మనం ఉద్యమం చేసినాం, అప్పుడే పెద్దోళ్ళు అయిపోయారు, తల్లిదండ్రులు అయినరు. మనం బాల కార్మికులు అన్నారు. వాళ్ళు చాలా చదువులు అంత పెద్దగా అందరూ చదవకున్నా మేము బడికి పోయినట్టు ఉండొద్దు, మా బడిలాగా ఉండొద్దు మా పిల్లలు, చలో రెసిడెన్షియల్ స్కూల్ ఓకే, లేదా ప్రైవేట్ స్కూల్. అట్లా వాళ్ళు దూరం వెళ్తున్నారు. వాళ్ళ పరిసరాల ప్రాంతంలో బడి ఉండాలి, మంచి బడి ఉండాలి, ఆ బడిలోకి అందరు పిల్లలు వెళ్ళాలి అనే నిబంధన. ఇది పెద్ద బ్రహ్మ విద్య కాదు. యాక్చువల్లీ ఇందులో రైట్ నాట్ టు చూజ్ ఉంది కాన్స్టిట్యూషన్. రైట్ టు చూజ్, నా ఇష్టం, నేను పిల్లల్ని ఇక్కడ అది వాడింది అమెరికా. మన దగ్గర కూడా ఒకటి ఉంది, అది పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదన్నా క్రైమ్ జరిగితే మా బామ్మార్ది ఉన్నాడు బంజారా హిల్స్లో పోవడానికి లేదు, లేదా ఎంపీ కూడా మన అదే లిమిట్స్లో మన పుష్పన యాక్టర్ చిక్కడపల్లిలో జరిగింది క్రైమ్. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ రావాలి ఆయన. అవును, యాక్టర్ పేరు వస్తుంది అల్లు అర్జున్. సి దట్ నేను ఆప్షన్ లేదు, అది నాట్ రైట్ టు చూజ్. అది అట్లా మనము స్కూల్ విషయంలో కూడా నాట్ రైట్ టు చూజ్. బట్ వెన్ యూ సే చూజ్ చేయడానికి వీల్లేదు, మీరు ఎన్నుకోవడానికి వీల్లేదు అన్నప్పుడు బడి మంచి గట్టు అంటారు ప్రజలు. ఒక కంపల్షన్ మీ మీద వేసుకుంటారు, ప్రభుత్వాల మీద వేసుకుంటారు. అది మిస్ ఉంది అమెరికాకు, మన దగ్గరికి అది మిస్ ఉంది. మన పిల్లలు ఎవరు ఫీజులు కట్టరు ఇక్కడ. మనం ఐటీ పిల్లలు, మన అందరు పిల్లలు ఉన్నారు కదా, మన చుట్టాల పిల్లలు ఉన్నారు, మన అక్కల పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ ప్రభుత్వ పాఠశాలకే పోతారు. ఇంత బట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఓన్లీ తెలంగాణకి మాత్రమే పరిమితమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఎస్, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఢిల్లీ కొంత మార్పు చేసిండ్రు, పొలిటికల్ విల్. అది రాజకీయాలు ఏమైనా ఉండవచ్చు, కానీ విద్యను రాజకీయ ఎజెండాగా చేశారు. అండ్ వాళ్ళు ఇంకోటి ప్రూవ్ చేశారు, విద్య మీద పనిచేస్తే రాజకీయాల్లో కొనసాగవచ్చు, సమయంలో అందులో మనం రాణించవచ్చు. అట్లా హర్యానా ఉంది, పంజాబ్ ఇప్పుడు మొన్నటి జరిగిన సర్వేలో పంజాబ్ ఇస్ ద ఫస్ట్ ఆల్ స్టాటిస్టిక్స్. మన పరాకాన ఒక సర్వే వచ్చింది. తెలంగాణలో 25% మంది మాత్రమే 0 to 99 లెక్కలు చేయగలిగింది 6వ తరగతి పిల్లలు. సో అట్లా చూస్తే ఫరక్లో మనం చాలా వెనుకున్నాం. 40%, 30% మంది పిల్లలే చదవడం పోయిన పిల్లలు. ఎందుకు రావడం లేదంటే సరైన టీచర్స్ లేకపోవడం, సరైన మానిటరింగ్ లేకపోవడం, అండ్ సరైన టీచర్స్ ఖాళీ అయితే. ఇప్పుడు అమెరికా అన్నారు కదా మీరు, ఇక్కడ టీచర్ వేకెన్సీ అయితే వెంటనే రిక్రూట్ చేస్తారు బోర్డు. మన దగ్గర డిఎస్సి పడి ఆయన రాజకీయం చేసి మొత్తం ప్రచారం చేసి నేను 10,000 మందిని రిక్రూట్ చేస్తున్నాను చెప్పడంతో అది 3-4 సంవత్సరాలు మధ్యలో కోర్టు కేసులు 3-4 సంవత్సరాల పిల్లలు ఆ సబ్జెక్ట్ టీచర్ లేకుండానే గడిచిపోతారు. మంది పిల్లలకు గడిచిపోతారు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రికమెండేషన్స్తో సరిపోదు, ఇంప్లిమెంటేషన్ స్టేజ్ దాకా మనం వెళ్ళాలి. రికమెండేషన్స్ బాడీస్ ఓన్లీ రికమెండ్ చేయగలరు. ఇంప్లిమెంటేషన్ అల్టిమేట్లీ 2 మీద ఉంటుంది. ఒకటేమో అందరి పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని, అండ్ అది చట్టం కూడా. ఇది చారిటీ కాదు. మళ్ళీ అయ్యో పాపం మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర మంచిగా చేస్తున్నారు కాదు, ఇది ఇట్స్ ఎ రైట్, హక్కు. అది ఆ హక్కును అమలుపరచడం బాధ్యత. సో ఆ బాధ్యత తీసుకోవడంలో లోపం లేదు, ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన. యాక్చువల్లీ చైల్డ్ ఒకవేళ లెర్నింగ్ చేయకపోతే చట్టం. సో బోల్డని విషయాలు అయితే ఉన్నాయి. మళ్ళీ మనం హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ముందుకు వెళ్దాం, మంచి బడి కోసం, ముందు తరాల కోసం. Thank you so much. Thank you so much, Venkat Reddy garu. So that's all from Venkat Reddy garu and Kavita, and this is Kavita signing off.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు